పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. ఈ రోజు సినిమా రిలీజ్ అయిందో లేదో నిన్నైతే ఒక వీడియోతో వచ్చేసారు పూరి జగన్నాథ్ అయితే. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ మేము సినిమానే తీస్తాం అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ సినిమా మాత్రం నాకు డబుల్ ఇస్మార్ట్ కంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అయితే. ఈ మూవీ సేమ్ అదే టెంప్లెట్, సేమ్ అదే, కానీ ఎక్కడో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో సంజయ్ దత్ కూడా ఉన్నారు. సంజయ్ దత్ని పెట్టుకొని బిగ్ బుల్ అంటూ ఏదో డ్రామా క్రియేట్ చేసాను ట్రై చేశారు, కానీ ఆ డ్రామా కూడా వర్కౌట్ అవ్వలేదు. మణి శర్మ మ్యూజిక్ వస్తే మణి శర్మ ఇస్మార్ట్ శంకర్ లోనే ఇంకా బాగా మ్యూజిక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ మూవీలో అయితే 1-2 సాంగ్స్ బాగున్నాయి, అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ ఆ లాస్ట్ లో శివ ట్రాన్స్ కూడా ఇస్మార్ట్ శంకర్ లో వర్కౌట్ అయినంత బాగా డబుల్ ఇస్మార్ట్ లో అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవాలి. రామ్ పోతినేని మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదని చెప్పుకోవాలి. తన బాడీ ట్రాన్స్లేషన్ గానీ అండ్ తన పర్ఫార్మెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. రామునంతసేపు మాత్రం స్క్రీన్ మీద చూస్తూనే ఉండిపోతాం. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ కి అంత క్యారెక్టర్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ లో అలా ఉండదు, కానీ దానికి అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. ఇంకా ఆలీ కామెడీ అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో అయితే నడిచిపోయింది. ఆలీ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఆ కామెడీ సీన్స్ కానీ ఈ మూవీలో అయితే అంత వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి. అండ్ ఫైనల్ గా పూరి జగన్నాథ్ అయితే ఇంకో మంచి ఫిలిం తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాను నేనైతే. ఈ మూవీ రామ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.